ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఖాతాలో 10,000 రూపాయలు అయితే ఈ పథకం ద్వారా అయితే ప్రభుత్వం జమ చేశారండి. సో వీరికి మాత్రమే జమ అయ్యాయి. సో డబ్బులు కూడా పడుతున్నాయి, వెంటనే బ్యాంకులకు వెళ్ళి కూడా తీసుకోవచ్చండి. సో ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేశారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఈ నిధులు అనేది విడుదల చేశారు. సో ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. సో నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు బ్యాంకు వడ్డీ రీఎంబర్స్మెంట్ డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖాతాల్లో జమ చేశారు. ఈ దఫాలో మనకు 4,07,323 మంది లబ్ధిదారులకు బటన్ నొక్కి సీఎం జగన్ గారు 46.90 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వీరంతా బ్యాంకుల నుండి 9 నుండి 11% వడ్డీతో రుణాలు తీసుకున్నారని, వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రీఎంబర్స్మెంట్ చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. సో ఏటా 2 విడతల్లో ప్రభుత్వం ఈ నిధుల విడుదల అనేది చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో డ్వాక్రా మహిళలకు కూడా డబ్బులు అయితే జమ అయ్యి, సో అది ఎలా జమ అయ్యాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మనకు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి చాలా మంది డ్వాక్రా మహిళలు కూడా సో ఈ ఇళ్లకు సంబంధించి లోన్స్ అనేది తీసుకున్నారండి. సో లోన్స్ అనేవి మనకు గవర్నమెంటే స్వయంగా తీసిచ్చింది. సో ఆ లోన్కు సంబంధించి సో ఇది ఏదైతే వడ్డీ రీఎంబర్స్మెంట్ ఉందో, సో ఈ వడ్డీ రీఎంబర్స్మెంట్ను మీకు ఈరోజు జమ చేశారండి. అయితే 46.90 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. సో డ్వాక్రా మహిళలు కూడా చాలా మంది ఈ ఇళ్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు. కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ వడ్డీ రుణాలు అనేది తీసుకున్నారు. కాబట్టి సో ఈ వడ్డీకి సంబంధించిన డబ్బులు అనేది జమ చేశారు. సో ఈ డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడుతున్నాయి, వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.